అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందాం కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఏదైతే అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూడా ఆ ప్రమాదం చోటు చేసుకున్న క్రమంలో కూడా ఇద్దరు మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తాం. మొత్తం కూడా ఏదైతే జాతీయ రహదారిపై ఉండడం ఎగ్జాక్ట్లీ కూడా యాక్సిడెంట్ జరిగిన ప్లేసు ఇదే ప్లేస్లో కూడా జరిగింది చెప్పుకోవచ్చు. మొత్తం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు, అదేవిధంగా లారీ మొత్తం కూడా ముందర బస్సు సడన్ బ్రేక్ వేయడంతో కూడా బస్సు వెనుక ఉన్నటువంటి ఆ కారు దాన్ని ఢీకొట్టిన క్రమంలో కూడా వేగంగా వెనుక నుంచి వస్తున్న కంటైనర్ను కూడా కారును ఢీకొట్టిన ఆ ఘటన కూడా ఇదే ప్లేస్ జరుగుతుంది. ఏదైతే కంటైనర్ కారును ఢీకొట్టిందో కారు మొత్తం కూడా బస్సు కిందికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం కూడా ఆ రోడ్డు పక్కకు కూడా ఈ కారును తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇది మనం చూస్తున్న కారు బెలినో కారు. ఈ కారు మొత్తం కూడా బస్సు కింది గురై నుజ్జు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. కారు రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. మొత్తం కూడా ఒక దగ్గరికి కూడా బాల్ దగ్గరికి వచ్చినట్టు కూడా మొత్తం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా వారికి సంబంధించిన ఆ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మొత్తం కూడా ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా కూడా మొత్తం ఆ దగ్గరికి నుజ్జు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇంజన్ మొత్తం కూడా అక్కడికి కూడా మొత్తం తుక్కు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా బస్ కిందికి వచ్చింది. ఏదైతే కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడంతో మొత్తం కూడా బస్సు ముందు భాగంలోకి వెళ్ళి మొత్తం కూడా పోయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మనం విజువల్లో చూస్తాం. ఎక్కడికి పార్ట్స్ మొత్తం దగ్గరికి ఎక్కడికక్కడికి విరిగిపోయినటువంటి పరిస్థితి కన అంటే దీన్ని బట్టి చూస్తే ఎంత వేగం ఉన్నది అనేది మనం అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తం కొట్టడంతో కూడా మొత్తం కూడా ఇది ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దానికి సంబంధించిన బెలూనో కారు వెడల్పు పెద్దగా ఉంటుంది. అది మొత్తం కూడా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా సీట్స్ మొత్తం కూడా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. ఈఏ సీట్లో అక్కడ డ్రైవర్ సీట్లో ఇక్కడ ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఇద్దరు కూడా ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు యువకులు కూడా అక్కడికే మృతి చెందిన పరిస్థితి ఉంది. బాడీ మొత్తం కూడా దగ్గరికైన విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మొత్తం కూడా టైర్స్ మొత్తం ముందరికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఇట్లా ముద్దలాగా ఇంజన్ మొత్తం అసలు ఏమాత్రం కూడా లేకుండా మొత్తం ఎక్కడికక్కడికి డ్యామేజ్ అయ్యి పనికి రాకుండా అయినటువంటి పరిస్థితి. మొత్తం బ్యాటరీ మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం అద్దాలు పగిలి మొత్తం కూడా బ్లడ్ కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ కారు ఏదైతే బస్సు కిందికి వెళ్ళిన కారు, ఈ బస్సు కిందికి ఈ కారు వెళ్తే ఈ కారు వెనక మరొక కారు వస్తూ కూడా అదుపు తప్పి కూడా ఆ డివైడర్ని ఢీకొట్టింది. ఏదైతే మనం చూస్తున్నామో ఆ జాతీయ రహదారిపై ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టి కూడా మళ్ళీ ఫల్టీ కొట్టిన పరిస్థితి. ఆ కారు ప్రస్తుతము ముందులో ఉంది. ఆ కారును చూసే ప్రయత్నం మొత్తం కూడా ఇక్కడ దీనికి సంబంధించిన మొత్తం కూడా ఆ ప్రమాదానికి దానికి సంబంధించిన చెల్లాచెదురైనటువంటి వస్తువులు మాత్రము ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం. అది కారు ఏదైతే కారు వెనకంగా అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి కూడా ఫల్టీ కొట్టింది. మొత్తం 2 కార్లు ప్రమాదాన్ని చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. 2 కార్లు, ఒక కారు మొత్తము దుగ్గు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక కారు మాత్రం ముందర మొత్తం కూడా ఇది కూడా పార్ట్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా అందులో ఉన్న మెటీరియల్ మొత్తం కూడా పగిలి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం. మొత్తం కూడా దీనికి సంబంధించిన ఏ మాత్రం ఆనవాళ్ళు లేకున్న పరిస్థితి. అంటే ముందర కారు ఎప్పుడైతే కంటైనరు ఆ కారును నెట్టిందో, ఆ కారు ఎప్పుడైతే బస్ కిందకి వెళ్ళిపోయిందో ఇది ఆ వెనక నుంచి వస్తున్నటువంటి కారు. ఈ కారు కూడా ముందర ప్రమాదం జరిగిందని కూడా సడన్ బ్రేక్ వేసిన క్రమంలో కూడా అదుపు తప్పి ఆ డివైడర్ని ఢీకొట్టిన వెంటనే కూడా దానికి సంబంధించిన బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఉన్న ఇద్దరికి మాత్రము స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పెద్ద కాపర్తి ఏదైతే ప్రమాదం జరిగిన చోటే ఉన్నాం, ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళుతున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఇదే ప్లేస్లో కూడా డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ వేయడంతో కూడా వెనకాల వస్తున్న కారు ఆ బస్సును ఢీకొట్టిన క్రమంలో కూడా కారు వెనకాలనే కూడా కంటైనర్ కూడా అతివేగంగా వచ్చి కూడా ఆ కారును ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన క్రమంలో కూడా కారు ఒక్కసారిగా బస్సు కిందికి కూడా పోయినట్టు పరిస్థితి కనబడుతుంది. ఆ బస్సు కిందికి పోయిన ఆ కారుని మనం చూస్తున్నాం. పక్కనే దానికి సంబంధించిన కారు ఇగో ఈ విధంగా నామరూపాలు లేకుండా కూడా మొత్తం కూడా దగ్గరికైన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే కంటైనర్ వేగంగా వచ్చి ఈ కారును వెనక వైపు మనం చూస్తున్నాం, ఈ వైపు నుంచి ఢీకొట్టడంతో కూడా మొత్తం కూడా బస్సు కిందికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ముందర బస్సు సడన్ బ్రేక్ వేసిన తర్వాత ఈ కారు దాన్ని డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ చేయగానే వెంటనే ఆ కంటైనర్ వచ్చి కూడా ఈ కారును ఢీకొట్టింది. ఈ కారు మొత్తం కూడా బస్సు కిందికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే ఆ కంటైనర్ వెనుక మరొక కారు ఉంది. ఆ కారు ప్రమాదాన్ని గురించి కూడా అతను కూడా సడన్ బ్రేక్ వేసి కూడా అదుపు తప్పి ఏదైతే
డివైడర్ను ఢీకొట్టి కూడా ఫల్టీ కొట్టి మళ్ళీ డివైడర్ మీద ఉండిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం కూడా ఏదైతే బెలూన కారు ముందలా ఉన్నటువంటి బెలూన కారులో మాత్రము ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది. మొత్తం కూడా సయ్యద్ నవాజు, అహ్మద్ జబీర్ అని ఇద్దరు కూడా అక్కడికక్కడికే చనిపోయిన పరిస్థితి. కానీ వీళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ కూడా తరలించి కూడా పోస్ట్ మార్టం తరలించారు. ఎవరైతే గాయపడిన ఇద్దరిని వెనక కారులో ఉన్న వాళ్ళు కూడా గాయపడ్డారు. వారిని మాత్రము హాస్పిటల్ తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం మొత్తం కూడా జాతీయ రహదారి పైన ఉన్నాం. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి పైన ప్రమాదం చోటు చేసుకున్న ప్లేస్ ఇదే ప్లేస్లో కూడా ప్రమాదం జరిగింది. ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా ఈ జాతీయ రహదారిపై కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఈ రోజు మొత్తం కూడా 4 వాహనాలు ఒకదాని వెంట ఒకటి కొనుక్కొని మొత్తం కూడా 4 వాహనాలు ఢీకొట్టిన క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చూస్తున్నాం. మొత్తం కూడా భారీ వేగంతో వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అది మరి ఉదయం తెల్లవారుజామున నిద్రమత్తు ఒక విధంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తం చూస్తే మాత్రం ఆ కారు మాత్రం ఏమాత్రం కూడా పనికిరాని పరిస్థితిలో కనబడుతుంది. దానికి సంబంధించిన టైర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మొత్తం కూడా ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం చూస్తున్నాం ఇక్కడ ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ మాత్రము చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూస్తున్నాం. ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన ప్రమాదం ఏదైతే ప్రమాదం జరిగిందో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి వస్తున్న క్రమంలో కూడా మనకు దానికి సంబంధించిన గీతలు ఏదైతే బ్రేక్ వేయంగానే దానికి సంబంధించిన గీతలు కూడా మనకు కనపడుతున్న పరిస్థితి కనుక ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఇదే ప్లేస్లో కూడా ఆ ప్రమాదం జరిగింది. ఇద్దరు కూడా చనిపోయింది కూడా ఇదే ప్లేస్. ఈ కాలంలో ఎమ్మటే హుటాహుటిన కూడా పోలీసులు ఇక్కడికి చేరుకొని కూడా డెడ్ బాడీలను బయటకు తీసి హాస్పిటల్ తరలించారు. మొత్తం కూడా ఆ బస్సును కూడా పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం బెడ్ మార్క్ సంబంధించిన కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడనే కూడా ప్రమాదం చోటు చేసుకున్నాం కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇది ఆ జాతీయ రహదారిపై కూడా పెద్ద కాపర్ దగ్గర జాతీయ రహదారిపై కూడా తగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, పెద్ద కాపర్తి, నల్గొండ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.